హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, వ్యాపార అభివృద్ధి, రాణి బాకీలు, భూకోటు సమస్యలు వంటి సర్వ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువు గారు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహర్ శర్మ గారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మనం మరిన్ని చక్కని విషయాల్ని తెలుసుకుందాం. అలాగే మీరు కూడా గురువు గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి వెంటనే మీరు కాల్ చేయొచ్చు. అలాగే గురువు గారిని డైరెక్ట్ గా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని దూరం చేసుకోవాలి అనుకున్న దూర ప్రాంతాల వారు గురువు గారితో ఫోన్ ద్వారా మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సమస్యల్ని నివారించుకోవాలనుకున్నా నా పక్కనే స్క్రీన్ మీద గురువు గారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం ఆ నెంబర్స్ ని మీరు సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకు జూన్ 24, 25 తేదీల్లో గురువు గారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలను శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరుగుతోంది. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా పెట్టి కార్యక్రమాన్ని గురువుగారి బ్రహ్మత్వంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాలు మీరు నమోదు చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం వాటిని మీరు సంప్రదించవచ్చు. అలాగే జూన్ 18 మరియు 19 తేదీల్లో గురువుగారు విజయవాడకి రానున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం వాటిని మీరు సంప్రదించవచ్చు. ఇక గురువుగారు, పితృశాపం అంటే ఏంటి? ఇట్టి పితృశాపం వల్ల, ఇటు పితృదోషం కానీ పితృశాపం వల్ల గనక చూసుకున్నట్టయితే ఎవరైనా ఇంట్లో ఈ యొక్క పితృశాపం కానీ పితృదోషం కానీ ఉన్నట్లయితే దానివల్ల కలిగే దుష్పరిణామాల గురించి మన ప్రేక్షకులకి సవివరంగా తెలియజేస్తారు. పితృదోషము, పితృశాపము అనగా రెండు ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటిది, కాకపోతే వాడుకలో దాని యొక్క ప్రభావం. అయితే కొంత దీనికి సంబంధించినటువంటి దోషాలు ఏమనంటే కొన్ని మార్పులు, అంటే అర్థంలో వచ్చేసరికి పితృదోషము పితృశాపానికి. పితృశాపము అనంటే గత జన్మలలో తండ్రిని కానీ తల్లిని కానీ లేదా తల్లిదండ్రులతో సమానమైనటువంటి వ్యక్తులను కానీ అవమానపరిచిన, వాళ్ళని చీకొట్టిన, వాళ్ళకి అగౌరవపరిచిన, కొట్టిన, వారిని హింసించిన లేదా వారిని హతమార్చిన ఆ యొక్క దోష ప్రభావం శాపముగా మారి మరుజన్మలలో ఆ వ్యక్తి పితృశాపముతో కూడినటువంటి జాతకంగా జన్మించి తాను ఇబ్బందులు పడుతూ ఉంటుంటాడు. ఆ ఇబ్బందులకి 1, 2, 3 అనేటువంటి ఇబ్బందులు కాదు, అన్ని రకాల సమస్యలకి కారణమూలం అక్కడ పితృశాప ప్రభావం. పితృదోషము అని అంటే కుటుంబంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఎవరైనా దుర్మరణం పాలైనా, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, క్యాన్సర్తో కానీ లివర్ కిడ్నీ ఫెయిల్ అయి చనిపోవడం కానీ, కరోనాతో చనిపోవడం కానీ, అలాగే ఈ రకంగా ఇంకా చెప్పాలి అనంటే కుటుంబంలోని ఆడపిల్లలు సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోకుండా ఉండడం కానీ, ఇవన్నీ కూడా పితృదోషానికి కారణాలు. కాబట్టి దీని ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటారు. అయితే చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఒక దురభిప్రాయం ఉంది. చనిపోయినటువంటి వారి గురించి చేసేటువంటిది ఏదైనా కానీ చెడుగా మనం భావిస్తాం, కానీ అది చాలా తప్పండి. ఒక విధంగా చెప్పాలి అంటే అసలు పుట్టుక మరణము 2 చెడే అనుకోవాలి మీ దృష్టిలో. ఎందుకనంటే జాతాశౌచము, మరణాశౌచము, మృతాశౌచము అని అంటారు. అంటే పుట్టిన దారభ్యత 11 రోజులు మైల పట్టవలసిందే ఎవరైనా కుటుంబంలో జన్మిస్తే ఆ కుటుంబ సభ్యులు, అలాగే మరణించిన తర్వాత కూడా 11 రోజులు మైల పట్టవలసిందే. అందుకనే 21వ రోజున బారసాల చేసుకుంటారు. అలాగే ఈ యొక్క మరణించిన తర్వాత కూడా శుద్ధి అయిన తర్వాత చేసుకుంటారు. కానీ జన్మించడాన్ని గొప్పగా మనం అనుకుంటూ, అంటే అది అజ్ఞానంతో మాట, ఇది ఎవరికి చాలామందికి తెలియనటువంటిది. కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి గత జన్మలలో కానీ ఈ జన్మలలో కానీ చేసినటువంటి తప్పుల ప్రభావం వల్ల ఇప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునేటువంటి గొప్ప ప్రఖ్యాత సినీ ఇండస్ట్రీలో ప్రఖ్యాతులుగా చెప్పుకున్నటువంటి నలుగురు యొక్క కుటుంబాల్లో 2-3 కుటుంబాల్లో ఈ పితృశాప ప్రభావాలు ఉండడం,
వారి వల్ల వాళ్ళకి ధనం మాత్రమే కనబడుతుంది, కానీ సంతోషకరమైనటువంటి జీవితం అంటే ఒక కుటుంబంలో చక్కగా ఒక ఏదైనా కానీ ఆనందంగా ఉండగలిగినటువంటి, అంటే ఒక కుటుంబ సభ్యులందరూ కూర్చుంటే మానసికంగా వ్యధని అనుభవిస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీటన్నిటికీ పితృదోష పితృశాప ప్రభావాలు. కాబట్టి కనిపించేటువంటి ఎన్నో కనబడుతున్నప్పుడు మనము ఇక్కడ సామాన్య మానవులుగా మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీన్ని తెలుసుకోలేక ఈ పితృశాప ప్రభావము పితృదోష ప్రభావం అనేటువంటిది ఉంది అని తెలుసుకోలేక చాలామంది ఈ యొక్క గ్రహాల యొక్క సంబంధించినటువంటి చేసుకుంటుంటారు. అవన్నీ ఫలితాలు ఎక్కడికి పోవండి. మీరు హోమాలు చేసుకున్నా, పూజలు చేసుకున్నా, నోములు చేసుకున్నా, వ్రతాలు చేసినా, గుళ్ళ చుట్టూ తిరిగినా ఆ యొక్క పుణ్యఫలం ఎక్కడికి పోదు. కాకపోతే ఆ పుణ్యఫలాన్ని ఈ పితృదోష ప్రభావం తొలగిపోయిన తర్వాత మాత్రమే మీ కుటుంబంలో ఆ యొక్క పుణ్యఫలాన్ని పొందుతారు. కాబట్టి ముందుగా మనం ఎంత గొప్పగా పూజలు చేసుకున్నా మనకు అక్కరకు రాకుండా ఉన్నటువంటి పుణ్యఫలము ఈ యొక్క పితృశాప ప్రభావం తొలగిపోయిన తర్వాత వెంబడే ఆ పుణ్య ప్రభావం రావడము, తద్వారా మనం ఏ సంకల్పం కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ పుణ్యరాశి గృహంలో ప్రవేశం చేయగానే ఆ యొక్క సంకల్పాలన్నీ చకచక కదిలిపోతాయి. అందుగా ముఖ్యంగా ఈ పితృశాప ప్రభావానికి సంబంధించినటువంటి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క దోష నివారణ కార్యక్రమం జరిపించుకున్నట్లయితే ఆ కుటుంబంలో ముఖ్యంగా మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది. అనగా కుటుంబ సభ్యులందరి మధ్య కూడా చక్కటి సౌకర్యవంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనుకున్నటువంటి పనులు జరిగిపోతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే చాలా మటుకు ఈ యొక్క కార్యక్రమాన్ని శాస్త్రీయబద్ధంగా నిర్వహించడానికి అడుగులు అనేటువంటి వేయడం జరిగింది. ఇందులో భాగంగా 23వ తారీఖు రోజున హైదరాబాద్లో ఇక్కడి నుంచి బస్సు బయలుదేరుతుంది. అన్నీ కూడా పడుకొని వెళ్ళేటువంటి బస్సు. కాబట్టి ఎందుకంటే మనం ఏ పని చేసినా సౌకర్యముగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, నియమంగా చేయాలి. కాబట్టి మీరు కూర్చొని వెళ్ళేటట్టయితే సౌకర్యం ఉండదు. ఎందుకంటే కాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు. ఎందుకంటే ఈ పితృదోష పితృశాప ప్రభావానికి గురైనటువంటి వ్యక్తులలో చాలా మటుకు తండ్రి ఉన్నవాళ్ళు చెయ్యకూడదు ఈ కార్యక్రమాన్ని. కాబట్టి ఇప్పుడు తండ్రి లేని వాళ్ళు ఎక్కువగా వయసు 50 దాటిన వాళ్ళలో ఉంటారు ఎక్కువగా. కాబట్టి అటువంటి వాళ్ళు ప్రయాణ సౌకర్యార్థమై ఈ యొక్క నియమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 4-5 గంటలకల్లా అక్కడ కార్యక్రమ స్థలానికి చేరుకుంటాం. వెంబడే ఫ్రెష్ అప్ అవ్వడము, మొదటి బ్యాచ్లో పెద్దవాళ్ళని కంప్లీట్ చేయడం, రెండవ బ్యాచ్లో మధ్య వయస్కుల్ని, మూడో బ్యాచ్లో యువకులుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. కాబట్టి వాళ్ళకి కూడా సంబంధించి ఆ మూడో బ్యాచ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి రోజు కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది. అనగా గణపతి పూజ, మోక్షనారాయణ బలి పూజ, అలాగే పంచప్రాయశ్చిత్త హోమాలు, రెండవ రోజున త్రిపిండి శ్రాద్ధము, తర్పణాది కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి 24, 25 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని 25వ తారీఖు మధ్యాహ్నం కల్లా బయలుదేరడం, ఉదయం 6-7 కల్లా ఈ యొక్క హైదరాబాద్ ప్రాంగణంలో ఉండడం, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఆల్రెడీ చాలా సీట్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిస్తే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి. కార్యక్రమం జరుగుతున్నంత వరకు ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉంటాయి. కాబట్టి ఈ అసౌకర్యాన్ని గమనించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాల్స్ కూడా చూద్దామండి. హలో హలో కాల్ డ్రాప్ అయినట్టుంది. గురుగారు చెప్పింది విన్నారు కదండి. తండ్రి వైపు 6 తరాల్లో మరియు తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకు జూన్ 24, 25 తేదీల్లో గురువుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలను శ్రద్ధగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా పెట్టి కార్యక్రమాన్ని జరిపించబడుతోంది. మీ యొక్క గోత్రనామాలు ఈ కార్యక్రమం గురించి నమోదు చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం మీరు వెంటనే ఆ నెంబర్స్కి సంప్రదించవచ్చు. అలాగే జూన్ 18, 19 తేదీల్లో గురువుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తోంది. ఈ కార్యక్రమం అనంతరం ఆ నెంబర్స్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే గురువుగారిని హైదరాబాద్లో డైరెక్ట్గా కలుసుకోవాలి అనుకున్న దూర ప్రాంతాల వారు గురువుగారితో ఫోన్లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని దూరం చేసుకోవాలి అనుకున్నా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ని ఈ కార్యక్రమం అనంతరం మీరు సంప్రదించవచ్చు. కాల్ చూద్దాం గురుగారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి? పాప గురించి కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా, వినిపించట్లేదు మాకు. పాప గురించి అడుగుదానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 27 ఓకే, అక్టోబర్ 27th అక్టోబర్ 2000.
2000 సంవత్సరం. ఓకే అమ్మా. టైం అమ్మా? టైం మధ్యాహ్నం 12:55 అండి. 12:55. ఓకే. ఏ ప్లేస్లో జన్మించారు? ఈస్ట్ గోదావరి అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, గురువు గారికి ఇస్తున్నాను, మాట్లాడండి. ఈస్ట్ గోదావరి. సరే అండి. గురువు గారు నమస్కారం. ఆయుష్మతి భవ. ఈస్ట్ గోదావరి అనేటువంటిది జిల్లా అమ్మ. ఆ జిల్లాలో అనేక సిటీలు ఉంటాయి. ఎక్కడ పుట్టింది ఈ అమ్మాయి? రామచంద్రపురం అండి. రామచంద్రాపురం. ఓకే, అలా చెప్పాలమ్మా. ఏం తెలుసుకుందామనమ్మా? పాప చదువు, వివాహం అడుగుదామనండి. ఆరోగ్యం. చదువు, వివాహం, ఆరోగ్యం అన్నీ ఒకే ఇది. అంటే జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? లేదండి. చూపించలేదు. సరే, ఇక్కడ ప్రధానంగా గమనించుకుంటేనమ్మా జాతకరీత్యా ఒక్క నిమిషం లైన్లో ఉండండి అమ్మా. స్వాతి నక్షత్రం 2వ పాదం అమ్మ ఈ అమ్మాయిది. మకర లగ్నము, తులారాశి. ప్రధానంగా వివాహ స్థానాధిపతి దశమ కేంద్రంలో ఉండడం జాతకరీత్యా. ఇక్కడ ప్రధానంగా భాగ్యాధిపతితో కలిసి ఉండడం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భాగ్యాధిపత్యం పొందినప్పటికీ కూడా అట్టి బుధుడికి షష్టమాధిపత్యం రావడం, అష్టమాధిపతితో కలిసి ఉండడం చంద్రుడు. అంటే వివాహ స్థానాధిపతికి అనగా శుభగ్రహానికి లేదా శుభస్థానాధిపతికి రిప్పస్థానాధిపతుల యొక్క కలయిక ఉండకూడదు శాస్త్ర ప్రకారం. ఇక్కడ వివాహం 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానం. కాబట్టి బుధుడు. ఆలస్యాన్ని సూచించేటువంటి గ్రహము రవి అనగా 8వ స్థానాధిపతి. ఇట్టి రవి బుధులతో చంద్రభగవానుడు అనగా ఈ అమ్మాయికి భర్త స్థానాధిపతి అయినటువంటి గ్రహం కలిసి ఉండడం జాతకరీత్యా. అలాగే ప్రధానంగా చంద్రాత్తు వివాహ స్థానాధిపతి కుజుడు. అట్టి కుజుడు భాగ్యరాశిలో ఉన్నప్పటికీ కూడా జన్మలగ్నానికి పాపి అయినటువంటి గురువు చేత చూడబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటనంటే కొన్ని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఈ అమ్మాయి పొందితే తప్ప ఈ అమ్మాయి జాతకరీత్యా యోగాన్ని పొందలేదు. కాబట్టి జాతకరీత్యా మీరు చేయాల్సిందల్లా దగ్గరలోని మంచి పండితులు, పురహితాన్ని కోరేవాళ్ళు పురోహితులు. ఆ పురోహితులు మనం రోజు వెళ్ళేటువంటి ప్రదేశాల్లో కాకుండా విడిగా ఉంటారు. వాళ్ళని మంచి వాళ్ళని తెలుసుకొని మీరు చేయండి. రోజు వెళ్తున్నాం కదా, డబ్బు దగ్గర కక్కుర్తి పడకండి. చంద్రుడికి, రవికి, బుధుడికి, కుజుడికి, గురువుకి ఈ 5 గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించండి. ప్రయత్నం చేస్తే ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య స్థానాధిపతి మరియు ఆరోగ్య కారకుడైనటువంటి రవి ఈ అమ్మాయి జాతకంలో నీచ స్థితి పొంది ఉండడం జాతకరీత్యా. అట్టి రవి రాహు నక్షత్రంలో ఉండడం అంటే ప్రధానంగా ఈ అమ్మాయి జాతకరీత్యా ఏదైనా అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరకు పోతే నార్మల్గానే ఉంది అని చెప్తారు. కానీ ఈ అమ్మాయి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. గమనించారమ్మా? కాస్త గట్టి ఇక్కడ అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అనేటువంటిది ఈ అమ్మాయి జాతకంలో ఉంది. అంతేకాకుండా ఈ అమ్మాయి జాతకంలో అంతర్లీనంగా అంటే జాతక చక్రంలో పరిశీలన చేస్తే ఎక్కడ ఈ పితృదోష ప్రభావం అనేటువంటిది కనబడట్లేదు. కానీ అంతర్లీనంగా వివిధ రకాలైనటువంటి చార్ట్స్ అంటే D10 చార్ట్స్లో కానీ D8 చార్ట్స్లో కానీ ఇట్లాంటి చార్ట్స్లో మనం చూసినప్పుడు ఈ అమ్మాయి జాతకంలో పితృశాప ప్రభావం కనబడుతుంది. అంటే మీ వైపు 3 తరాలు, మీ వారి వైపు 6 తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా? లేదా పితృకార్యాలు చేయడం ఆపేశారా మీ కుటుంబంలో ఎవరైనా? చేస్తున్నారా? మీ మామయ్య గారు చేస్తున్నారా? మరి పితృకార్యాలు చేయకపోయినా అది పితృదోషం. కాబట్టి ఇది పితృశాపం ఉన్నటువంటి జాతికి 85 అలా ఉంటుంది. అంటే కూర్చొని చేయగలిగేటువంటి ఆరోగ్యవంతులేనా ఇప్పుడు? లేనప్పుడు బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోవాలి. కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి. చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. ఇప్పుడు వివాహానికి అనుకూలమైనటువంటి సమయమే. కాకపోతే ఈ అమ్మాయికి ప్రధానంగా చేయదలిస్తే వివాహం చేయొచ్చు. కానీ ఈ దోష ప్రభావం ఉంది కాబట్టి గ్రహ జపాలన్నీ జరిపించుకొని మీరు వివాహం జరిపించుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగానికి అధికారం ఉన్నటువంటిది. ఆరోగ్యపరంగా ఇక్కడ ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే హనుమాన్ చాలీసా రోజుకి 8 సార్లు పారాయణం చేస్తూ హనుమంతుని గుడిలో
ఎవరికైనా కానీ బీదలకి అన్నదానం చేయండి హనుమంతుని గుడిలో. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఒక 41 రోజులు చేయండి. తప్పకుండా ఈ అమ్మాయి యొక్క ఆరోగ్యం కుదురపడుతుంది. అవకాశం ఉంటే పితృదోషం అనేటువంటిది మీ కుటుంబంలో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిహారాన్ని తెలుసుకోవడం కోసం కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. శుభం భూయాత్. గురుగారు చెప్పిన పరిష్కారాలన్నీ విన్నారు కదమ్మా, అవన్నీ పాటించండి, చక్కటి ఫలితాలని మీరు పొందుతారు. గురువు గారు మరో కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో హలో నమస్కారం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అక్టోబర్ 19, ఓకే. 1999, 1999. ఓకే. టైం? 5:11 PM మ్యామ్, సాయంకాలం. ఓకే. ఏ ఊర్లో జన్మించారు? అనంతపూర్ మ్యామ్. గురుగారితో మాట్లాడిందమ్మా. నమస్తే గురుజీ, బాగున్నారా గురుజీ? ఆయుష్మతి భవమా, కుశలమేనమ్మా, చెప్పండి అమ్మా. గురుజీ, నాది డిగ్రీ కంప్లీట్ అయింది గురుజీ. MBA చదువుతున్నాను. బ్యాంక్ ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను గురుజీ. గవర్నమెంట్ ఉద్యోగం ఉపయోగించాలి. గవర్నమెంట్ ఉద్యోగము బ్యాంకింగ్ ట్రై చేస్తున్నాను గురుజీ. అన్ని దగ్గర దాకా వస్తున్నాయి, అందుకోతున్నాయి. అందుకే వచ్చే యోగం ఉండాలి కదా. తప్పకుండానమ్మా. మీ జాతక రీత్యా ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగానికి సూచించేటువంటి గ్రహాల యొక్క స్థితి మీ జాతకంలో ఉంది. ప్రయత్నం చేయండి. 100కి 80 మందిలో కంటే కూడా 100కి 20 మందికి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉండేటువంటి జాతకాలు. ఆ 20 మందిలో బాగా కష్టపడితే ఒకరికి ఇద్దరికి లేదా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అటువంటిది మీ జాతక రీత్యా ఉంది కాబట్టి బాగా కష్టపడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జన్మలగ్నాత్తు ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు లేదా ఎవరికైనా ఉద్యోగ కారకుడు రవి. అట్టి రవి భగవానుడు నీచ స్థితి అంటే బలహీనపడ్డ జాతకంలో ఏంటంటే ఏ స్థానంలో నీచ స్థితి పొంది ఉన్నాడో ఆ స్థానాధిపతి మళ్ళీ రవి ఇంట్లో ఉండడం కాబట్టి నీచభంగ రాజయోగం అనేటువంటిది జరిగింది. కాబట్టి పరివర్తన యోగ ప్రభావం వల్ల నీచభంగ రాజయోగం. కాకపోతే ఇక్కడ షష్టమ అష్టమాధిపతుల యొక్క పరివర్తన యోగం అనేటువంటిది దైన్య యోగం. కాబట్టి మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం బాగా చేయాలి. మీ జాతకంలో ఉండేటువంటి ఒక ప్రధానమైన లోపం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా కానీ బాగా ఎంకరేజ్ చేస్తే తప్ప మీరు పైకి ఎదగలేకపోతారు. వాస్తవమేనమ్మా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటారు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ జాతకంలో తక్కువ. ఏదో 1-2 సార్లు ప్రయత్నం చేస్తారు, విఫలమయ్యేసరికి కొద్ది కాలం బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటివి జరిగాయా మీ యొక్క జీవితంలో ప్రయత్నాల్లో? దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి అని అంటే మీ జాతకంలో కూడా పితృశాప ప్రభావం అంటే మీ తండ్రి గారి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉండి తీరాలమ్మా. కుటుంబంలో ఉన్నాయమ్మా? ఏంటమ్మా? దుర్మరణాలు ఉన్నాయా మీ కుటుంబంలో? అంటే అట్లేం లేదు గురుజీ, మామూలుగా చనిపోయినారు. అంటే 50 సంవత్సరాల లోపల చనిపోయినా, పితృ కార్యక్రమాలు చేయకపోయినా, అనగా పెద్దలకి మా అత్తగారు చనిపోయినారు గురుజీ. మా డాడీ వాళ్ళ చెల్లెలు 35 సంవత్సరాలకి చనిపోయింది. అది పితృశాప ప్రభావం అంటే మీ నాన్నగారి తరంలో ఉన్నట్టు లెక్క. కాబట్టి జాతకరీత్యా మీ నాన్నగారిని అంటే మీ తాతగారు బ్రతికి ఉన్నారా? లేదు గురుజీ. మీ నాన్నగారు చేయాలి. మంగళూరుకి దగ్గరలో కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి ఆ యొక్క దోషాన్ని మీ కుటుంబంలో మీ నాన్నగారికి నివృత్తి చేస్తే సరిపోతుంది. దీని ప్రభావం వల్ల మిగతా కుటుంబ సభ్యుల మీద లేదా మీ భవిష్యత్తు అనగా మీ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి వివాహాలైన తర్వాత ఆ సంతానం మీద పడకుండా ఉంటుంది. ఒక్కసారి చేసుకునేటువంటి కార్యక్రమం. ఎందుకంటే పెద్దవాళ్ళు పుణ్యకార్యాలు చేశారు కాబట్టి ఈ రోజునైనా 5,000 నోట్లోకి వెళ్ళగలుగుతున్నాయి. వాళ్ళు పుణ్యఫలం చేయకపోతే మనము కూడా ఈ రోజున మనం రోడ్డు మీద చూస్తున్నాం ఎంతమంది అనాథలుగా ఉంటున్నారో. అటువంటి దైన్యమైనటువంటి స్థితి మనకు ఉండేది. కాబట్టి మనమేం చెయ్యాలి? ఇప్పుడు ప్రస్తుతం కలియుగం మారిపోయింది. ఇంకొక 2 తరాల తర్వాత ఈ రకమైనటువంటి సంతోషంతో జీవించే వాళ్ళు ఎవ్వరూ కనబడరు. ఎందుకనంటే దైవ ఆరాధన, పితృ కార్యక్రమాలు చేయడం మానేస్తున్నారు. తద్వారా ఆ ప్రభావము 2 తరాల తర్వాత అంటే ఒక 50 సంవత్సరాల తర్వాత నేను బ్రతికుంటే చూస్తానేమో. లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఇటువంటి దైన్యమైనటువంటి స్థితితో జీవించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని కుటుంబాల్లో. చాలా మటుకు చూస్తున్నాము. విపరీతమైనటువంటి దుష్ప్రభావాలు ఈ యొక్క సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని గుర్తించక అనవసరంగా అనేటువంటి ఒక భావనతో ఉండి చేసుకోవడం ప్రభావం వలన ఈ యొక్క దోష ప్రభావానికి గురవుతుంటారు. ఇవి చాలా జరుగుతాయి భవిష్యత్తులో. అకాలమైనటువంటి మరణాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. మీరు చూస్తూ ఉండండి.
ఒకప్పుడు ఇన్ని రోడ్ యాక్సిడెంట్స్లు, ఇన్ని సూసైడ్ అటెంప్ట్లు, ఇన్ని తగాదాలతో కూడుకున్నటువంటి విభేదాలతో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేక ఒకరినొకరు చంపుకోవడం లాంటివి ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలు కలిగినటువంటి కుటుంబంలో అకాలంగా జరుగుతాయి. ఆ దుస్థితి మనకు రాకుండా ఉండాలి, మన కుటుంబం పచ్చగా ఉండాలి అని అంటే ఈ యొక్క పితృశాప ప్రభావం ఉన్నటువంటి కుటుంబంలోని వ్యక్తులు ఖచ్చితంగా ఈ యొక్క దోష పరిహారం జరిపించుకోవాలి. లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఎన్నో హత్యలు జరిగాయి ఈ యొక్క ఏప్రిల్ మే నెలల్లో హైదరాబాద్లో. వాళ్ళు ఎవరైనా ఊహించుకున్నారా మనకి ఈ విధంగా భవిష్యత్తులో జరుగుతుంది? తల్లిదండ్రులు ఏమన్నా ఊహించుకున్నారా మన పిల్లలకి ఇటువంటి దుస్థితి కలుగుతుందని? ఆ పుత్ర శోకాన్ని, సంతాన శోకాన్ని ఆ తల్లిదండ్రులకు ఎవరు తీర్చాలి? ఇటువంటి చిన్న వయసులోనే ఏదో తెలిసి తెలియని మోహావేశంలో వివాహాలు చేసుకొని తర్వాత కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి కుటుంబాల్లో ఎన్ని జరిగాయి. కాబట్టి ఇవి మానవుడికి ఇటువంటి దుర్మరణాలు కలగాలి అని అన్నప్పుడు సంతానంలో జరిగిపోతాయి. విజయవాడలో ఒక స్టీల్ వ్యాపారికి సంబంధించినటువంటి చూసుకుంటే చిన్నవాడు యశ్వంత్ అనేటువంటి వాడు 22 ఏళ్లవాడు, 28 ఏళ్లవాడు ఆ విధంగా దుర్మరణం పాలవాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ ఉంటుంటే చాలా ఉంటాయి. మనకు తెలిసినవి, పేపర్లకు ఎక్కినవి, ప్రసార మాధ్యాలకు ఎక్కినవి కొన్ని ఉంటే చాలా మటుకు అంతర్లీనంగా ఎన్నో ఉంటాయి. కాబట్టి అటువంటి స్థితి మన కుటుంబంలోని పిల్లలకి రాకూడదంటే తల్లిదండ్రులు ఇటువంటి పితృదోష ప్రభావం ఉన్నటువంటి సందర్భంలో పితృదోష నివారణ జరిపించుకుంటే చాలా మటుకు సేఫ్ జోన్లో ఉంటారు. లేకపోతే సమస్యలు అనేటువంటివి ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదండి. కాబట్టి మనకేమీ కాదులే, మనం పిల్లలు బాగానే ఉన్నారులే, ఆ దోషం మనకెందుకు తగులుతుందిలే, మనం పెద్దవాళ్ళకి మంచిగా చూసుకుంటున్నాం, పిండ ప్రదానాలు చేసుకుంటున్నాము, ఎవరిని మనం మోసం చేయలేదు. ఈ జన్మలో మీరు ఎవరిని మోసం చేయకపోవచ్చు, గత జన్మలో చేసిన ప్రభావం వల్ల ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా. మనం ఒక్కళ్ళకి అపకారం చేయలేదు, కానీ మనకెందుకు భగవంతుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే ఆ దోష ప్రభావాలు కుటుంబంలో ఉన్నప్పుడు జరుగుతాయి. మీరు పుణ్యకార్యాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ జన్మలో మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, వచ్చే జన్మ కోసం మంచి చేయడం కోసం, మంచి జన్మ రావడం కోసం. కానీ ఇటువంటి దుర్మరణాలు ఉన్నప్పుడు దుస్థితి కలిగినటువంటి దైన్యమైనటువంటి స్థితిలో మన యొక్క కుటుంబ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. వీటి గురించి మీరు తెలుసుకోలేకపోవడం వల్ల, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా తెలుసుకోలేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి. అవి వివాహాలు కావచ్చు, దాంపత్య సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, డాక్టర్లకి కూడా దొరకనటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎప్పుడూ కూడా, ఉద్యోగాల్లో కూడా ఎదుగుదల లేకపోవడం, వృత్తి వ్యాపారాల్లో నష్టాలు చవిచూస్తూ అప్పుల పాలైపోతుండడం, ఇవన్నీ కూడా కుటుంబంలోని ఈ యొక్క దుస్థితికి కారణం పితృదోష ప్రభావము. పితృదోషము అనంటే తండ్రి తాత అని కాదు. గతించినటువంటి తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో దుర్మరణాలు కలిగినప్పుడు ఆ యొక్క ఆత్మకి విమోచనం చెందదు. కాబట్టి ఆ యొక్క దోషముగా నివారణ చేసుకోవాలి, ఆ యొక్క కుటుంబంలోని వ్యక్తులే చెయ్యాలి. ఇవి పరంపరగా వస్తున్నటువంటి చక్కటి సిస్టమ్. కాబట్టి మీ కుటుంబంలో కలిగినటువంటి దుర్మరణాలకి నివారణ చేసుకునే బాధ్యత మీదే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో 23వ తారీఖు రోజున బయలుదేరుతున్నారు. 24, 25 తేదీ కార్యక్రమంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. కాబట్టి అందులో పాల్గొనవచ్చు. చాలామందికి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే పిండ ప్రదానాలు, పితృదోష నివారణ అంటే పిండ ప్రదానం అనుకుంటారు. అది డ్యూటీ. మనము చక్కగా ఆఫీస్కి వెళుతూ మనం ఎట్లయితే డ్యూటీ చేసుకుంటామో అట్లాగే ప్రతి సంవత్సరం గతించినటువంటి వాళ్ళకి పిండ ప్రదానం అనేటువంటిది చేయడం అనేటువంటిది డ్యూటీ. అది దాన్ని పిండ ప్రదానం కరెక్ట్గా చేసినంత మాత్రాన పితృదోషము తొలగిపోదు. దానికి పరిహార క్రియల్లో భాగంగా కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ యొక్క స్థితిని మీరు అనుసరించుకొని చేయించుకోండి. ఇప్పటి వరకు ఎంతోమంది చేయించుకున్నటువంటి వాళ్ళలో ప్రశాంతత కలిగినటువంటి జీవన విధానము, ల్యాండ్ సమస్యలతో కూడుకున్నటువంటి వాళ్ళకి, అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి పరిష్కార మార్గాలు దొరికి ఆ యొక్క కుటుంబంలో సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణమవుతాయి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ప్రశాంతమైనటువంటి వాతావరణం కుటుంబంలో కలుగుతుంది అని అంటే ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈ పితృదోష నివారణ జరిగితే కుటుంబం ప్రశాంతంగా జీవించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ దృష్టిని పెట్టుకొని ప్రశాంతత ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడూ కూడా కుటుంబంలో సమస్యలు లేవు అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతామా మనం? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు మరో కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా?
మేము మా పాప గురించి తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1995 ఓకే సెప్టెంబర్ 19 అండి. ఓకే, టైం చెప్తారా? టైము సాయంత్రం 6:15 కండి, 6:15. ఓకే, ఏ ఊర్లో జన్మించారు? మహబూబాబాద్. ఓకే, గురుగారితో మాట్లాడిందమ్మా. మాట్లాడండి అమ్మా, చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. మా పాప గురించి తెలుసుకుందామనండి. ఆమెకి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాము, కావట్లేదు. వివాహము చేస్తున్నాము, ఏది ఇది కావట్లేదండి. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? అంటే మాకు ఇక్కడ చూపించామండి, ఇక్కడే మహబూబాద్ లో శివాలయం అయ్య గారి దగ్గర చూపించితే మొన్న పూజది బాగలేదు, పూజగ్రహం అని పూజ చేయించిండ్రు. ఓకే, సరే. ఈ అమ్మాయి జాతకరీత్యా చక్కటి స్థితి కలిగినటువంటి జాతకమేనమ్మా. ఇందులో ముఖ్యంగా మీరు ఉద్యోగం గురించి అని అన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తుందమ్మా ఈ అమ్మాయి? చేస్తున్నామా అండి. అంటే దేనికి టీచర్గా ప్రయత్నం చేస్తుందా, దేనికమ్మా? అగ్రికల్చర్ బీఎస్సీ చేసిందండి మా అమ్మాయి. ఓకే, ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలంగా ఉన్నటువంటి జాతకం, అందులో సందేహం లేదు. ప్రస్తుతం చక్కటి మహాదశ 2017 నుంచి బుధ మహర్దశ జరుగుతుంది. ఇట్టి బుధ మహర్దశలో ప్రస్తుతం శుక్రుని యొక్క అంతర్దశ. అంటే శుక్రుడు జన్మించిన లగ్నానికి అవయోగ కారకుడు, వాడు నీచ స్థితి పొంది ఉండడం శుక్రగ్రహం. ఈ కారణం చేత ఏమవుతుంది, ప్రధానంగా శుక్రుడికి బలం లేకపోవడం. కాబట్టి ఎప్పటి వరకు ఉంది, 2023 ఏప్రిల్ వరకు బుధ మహర్దశలో శుక్రుని అంతర్దశ. బుధ మహర్దశలో రవి అంతర్దశ వచ్చినప్పుడు ఈ అమ్మాయికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో, అనగా వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత తప్పకుండా ఉద్యోగ ప్రయత్నంలో చక్కగా లభిస్తుంది, ఉద్యోగం కూడా పొందడం జరుగుతుంది. అయితే ఇప్పట్లోప ప్రయత్నం మానొద్దని చెప్పండి అమ్మా. ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ అన్ని రాయమని చెప్పండి, రాసి ఫలితాలు పొంది వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత అపాయింట్మెంట్లు రావచ్చు. కాబట్టి ఉగాది తర్వాత బాగుంటుందని చెప్పి అప్పటి నుంచి చేయకండి, ఇప్పటి నుంచే ప్రయత్నం గట్టిగా చేయమని చెప్పండి. చేస్తున్నామండి, అది వివాహం కూడా చేస్తున్నాము, ఏది కలిసి రావట్లేదు అసలు ఆమెకి అని. జాతకరీత్యా ప్రధానంగా మంచి జాతకమే, కాకపోతే ఈ అమ్మాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుందమ్మా? ఉందండి, పీసీఓడి ఉంది, గైటర్ ఉంది. జాతకంలో పరంగా కూడా మంచిగా లేదు అండి, ఏదో ప్రధానంగా పాపం చాలా సీరియస్ అయింది. ఉంటాయమ్మా, జాతకంలో ఆ యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి లోతైనటువంటి విశ్లేషణ ప్రసార మాధ్యమంగా మీరు పర్సనల్గా కలిసినప్పుడు ఇట్లా ఈ విధంగా ఇలా అనారోగ్య లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రసార మాధ్యమంగా లోతైన విశ్లేషణ అనేటువంటిది చేయలేం. కాబట్టి ఇక్కడ ఏంటంటే, అనగా లోతైన విశ్లేషణ అంటే లోతైన విశ్లేషణ చేసి మీకు చెప్పడానికి కొన్ని పదాలు ప్రసార మాధ్యమంగా బాగుండవు. అందుకనే సింపుల్గా పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తుందని చెప్పి అడిగినటువంటి కారణం అది. ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయి కాబట్టి వివాహ ప్రయత్నానికి సంబంధించి మీరు చక్కటి బ్రాహ్మణుల చేత కదలీ వివాహము జరిపించండి. ఇది ప్రధానంగా చేయాల్సినటువంటి ప్రక్రియ వివాహానికి. ఎందుకనంటే జాతకంలో ఈ అమ్మాయికి కుజదోష ప్రభావం ఉన్నది. ఈ కుజదోష ప్రభావం అనేటువంటిది మీరేం కంగారు పడకండి, ఎందుకంటే 100కి 70 మందికి కుజదోషాలు ఉన్నాయి ఈ కాలంలో, 30 మందికి మాత్రమే లేవు. కాబట్టి 70 మందిలో చాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కుజదోషానికి అనగానే బెంబేలెత్తిపోవాల్సిన పనే లేదు. కుజదోషం ఉన్నటువంటి అబ్బాయిని ఇచ్చి వివాహం చేయండి. కానీ వివాహానికంటే ముందర ఒకసారి కదలి వివాహం అనేటువంటిది జరిపించండి. ఈ యొక్క దోష ప్రభావం తొలగిపోతే, ఎందుకనంటే ఈ అమ్మాయికి ఏ రకమైనటువంటి దోష నివారణ జరిపించుకోకుండా వివాహం జరిగితే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేటువంటి అవకాశం కానీ, లేకపోతే అల్పాయుష్యుడు కలిగినటువంటి వ్యక్తి భర్తగా లభించడం కానీ జరుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవితాంతం సౌభాగ్యంతో ఈ అమ్మాయి ఉండాలి అని అంటే ఈ యొక్క నియమాన్ని పాటించండి. ప్రతి మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు పారాయణం చేసి 18 నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేయమని చెప్పండి. ఈ విధంగా 18 మంగళవారాల పాటు చేయాలి. ఈ అమ్మాయి చేత కాత్యాయని వ్రతం అనేటువంటిది జరిపించి ఆఖరి రోజున 3 ముత్తైదుల చేత ఆ కాత్యాయని వ్రత సమాప్తి జరిపించి ఆ 3 ముత్తైదుల చేత మూసివాయనం అంటే
అద్దము దువ్వెన కాటుక గాజులు రవిక బట్ట పూలమాల పసుపు కుంకుమ ఇట్లాంటి మూసివాయనం అంటారు. చక్కగా ఒక చాటలో పెట్టి పసుపు కుంకుమ అద్దినటువంటి పెట్టి వస్త్రంతో సహా మీ గనక శక్తి ఉందనుకోండి ఆ ముగ్గురు ముత్తైదులకి చక్కటి చీరలు పెట్టండి, వాళ్ళు కట్టుకునేటువంటివి. ఆ విధంగా పెట్టి ఆ ముగ్గురు ముత్తైదుల చేత ఆశీర్వచనం తీసుకోమని చెప్పండి. చక్కటి దాంపత్యం కలిగినటువంటి భర్త లభించాలి అని చెప్పి ఈ విధంగా చేసుకోండి. తప్పకుండా మంచిగా ఉంటుంది ఈ అమ్మాయికి. ఇక ప్రతిరోజు కూడా, ఎందుకంటే వివాహకారకుడైనటువంటి శుక్రుడు బలహీనపడడం, అక్కడ ఉచ్చస్థితి పొందినటువంటి గ్రహమైనటువంటి బుధుడు ఉండడం, ఎంత గొప్పగా నీచభంగ రాజయోగం అయినప్పటికీ కూడా షష్టమాధిపతితో కలిసి ఉండడం. ఈ అమ్మాయి జాతకంలో వివాహ స్థానానికి 6, 8 స్థానాధిపతుల కలయిక ఉండకూడదు. అటువంటి కలయిక మీ అమ్మాయి జాతకంలో ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క చెప్పినటువంటిది ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఈ నియమాన్ని పాటించండి. ఇక మీ అమ్మాయి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఏదైనా కానీ విష్ణు సంబంధమైనటువంటి మొక్కేదన్నా ఆగిపోయిందమ్మా మీ కుటుంబంలో? విష్ణు సంబంధం అంటే వెంకటేశ్వరుడు, నరసింహస్వామి, విష్ణు అవతారాలు ఉన్నాయి కదా, లేదా ఏంటమ్మా? తిరుపతి వెళ్తాం అనుకున్నాము గురుగారు, వెళ్ళొచ్చినాం కూడా ఒకసారి. కుటుంబ సభ్యులతో వెళ్తామని అనుకున్నారా? అందరితో కలిసి వెళ్ళారా? అందరం కలిసే వెళ్ళొచ్చినాం గురుగారు ఒకసారి, వాళ్ళ చిన్నప్పుడు వెళ్ళినాం. తర్వాత మళ్ళీ మీరు ఎక్కడ ప్రయాణం చేయలేదు? విష్ణు ఆలయంకి అయితే ఎక్కువ వెళ్ళలేదండి, మేము ఎక్కువ వేములవాడ వెళ్తుంటాం. మంచిదమ్మా. శ్రవణ నక్షత్రం రోజున మీకు దగ్గరలో విష్ణు సంబంధమైన దేవాలయం ఉంటే శ్రవణ నక్షత్రం రోజున ఆ లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణాన్ని జరిపించండి, లేదా వెంకటేశ్వర కళ్యాణం జరిపించండి. తప్పకుండా ఈ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ప్రయత్నం చేయమని చెప్పండి అమ్మా, మంచి జాతకమే. చెప్పిన పరిహారాలు పాటించండి. శుభం భూయాత్. గురుగారు చెప్పిన పరిష్కారాలు పాటించండి అమ్మా, అంతా మంచి జరుగుతోంది. నెక్స్ట్ కాల్ చూసేద్దాము. హలో. ఓకే గురుగారు, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఇక గురుగారు, పితృదోషం ఉందని జాతకరీత్యా తెలుసుకోవచ్చు. అయితే జాతకంతో సంబంధం లేకుండా ఏ ఏ లక్షణాలు ఉంటే పితృదోషం ఉంటుందో మన ప్రేక్షకులకు వివరిస్తారా? ప్రధానంగా పితృదోషము ఉంది అని చెప్పేసేసని మనకు జాతకరీత్యా చూడగానే చాలా జాతకాల్లో తెలిసిపోతుంది. అదేంటో కానీ ఇప్పుడు చాలా జాతకాల్లో చూస్తే ఈ పితృశాప ప్రభావంతో కనబడినటువంటి జాతకాలే ఉన్నాయి. అంటే డాక్టర్ దగ్గరికి ఎవరైనా ఎందుకు వస్తారు? అనారోగ్య సమస్య ఉంటే వస్తారు. అలాగే జాతకుల దగ్గరికి ఎందుకు వస్తారు? కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడే వస్తారు. ఆ సమస్యలకి పరిష్కారంలో భాగంగా జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మూల కారణము ఈ యొక్క పితృశాప ప్రభావం ఉండడం గమనిస్తూ ఉన్నాము అనేక జాతకాలలో ఈ యొక్క శాప ప్రభావం. కాబట్టి తెలుసో తెలియకో కుటుంబంలో జరిగినటువంటివి గుర్తుపెట్టుకోలేనటువంటి, అంటే ఈ రోజున మనకు వంశం గురించి ఆలోచించే అవకాశం ఎక్కడుంది? తిన్నామా, పడుకున్నామా, లేచామా, తిరిగామా, ఈ 4 మనం చేసుకుంటూ ఉంటున్నాం. మన కుటుంబం ఏంటి, మన వంశం ఏంటి, మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వాళ్ళు జీవనం ఎలా గడిపారు, ఆ తాత ముత్తాతల పేర్లు ఏంటి? ఒక్కసారి ఏమైనా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఒక్కసారి మాట్లాడుకుంటారా? కొన్ని కుటుంబాల్లో మాట్లాడుకుంటారు, మన తాత ముత్తాతల గురించి చెప్పుకుంటూ ఉంటుంటారు. కానీ ఈ మధ్యన ఈ యొక్క సంతోషకరంగా కుటుంబ సభ్యులందరూ ఉండి మాట్లాడుకునేటువంటి అవకాశాలు లేవు, ముచ్చట్లు పెట్టుకునే అవకాశాలు లేవు. ఎంతసేపటికి చదివాం, బీటెక్లు చదివాం, ఎంటెక్లు చదివాం, ఎంఎస్లో పంపించాం మా పిల్లల్ని, మా వాడు అక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ జాబ్ చేస్తున్నాడు అని చక్కగా గొప్పగా చెప్పుకుంటారు. తప్పు లేదు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి, తన ప్రతిరూపము నేను చేయలేకపోయినా నా ప్రతిరూపము చేస్తుంది అనే సంతోషంతో ఉంటుంటారు. కలలు కంటారు పెద్దవాళ్ళు, సినిమాల్లో పైకి రావాలని లేదా గొప్పగా క్రీడాకారులు కావాలని. నేను చేయలేకపోయాను, నా సంతానాన్ని అందులో ఆ విధంగానే మనం ప్రవేశపెడుతూ ఉంటుంటాం. డాక్టర్ కావాలని అనుకుంటాం, డాక్టర్ కాలేం, కానీ మన పిల్లలకి మాత్రం డాక్టర్ చేయాలనేటువంటి తపనతో తప్పిస్తూ ఉంటుంటాం. ఇలా మన యొక్క ప్రతిరూపమే మన సంతానం. కాబట్టి ఇక్కడ వీటి గురించే గొప్పగా చెప్పుకుంటూ పోతూ మన కుటుంబంలోని పెద్దవాళ్ళ వ్యవస్థని చెప్పుకోలేకపోవడం, ఇక్కడ జరిగినటువంటివి కుటుంబంలో దుర్మరణాలు కొన్ని జరిగి ఉంటుంటాయి, వాటి గురించి చర్చించుకోలేకపోవడం వల్ల కూడా మనము అనేక రకాలుగా వెనకబడి ఉన్నాం. కాబట్టి కుటుంబంలో ఇటువంటి దుర్మరణాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఎటువంటివి, ఏ విధమైనటువంటి లక్షణాలు గనక ఉంటే
ఈ యొక్క పితృశాప ప్రభావం ఉంటుంది అంటే మళ్ళీ చెబుతాను, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో దుర్మరణాలు, రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఆడపిల్లలు సంతానంగా ఉన్నటువంటి కుటుంబాలు కరోనాతో చనిపోవడం, క్యాన్సర్తో మరణించడం, అలాగే లివర్ ఫెయిల్ అయి కిడ్నీ ఫెయిల్ అయి చనిపోవడం, 50 ఏళ్ల లోపల అల్పాయుష్యుతో చనిపోవడం. ముఖ్యంగా ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే వయసు మీద పడిపోయి 70-80 ఏళ్ళు సంపూర్ణమైనటువంటి ఆయుష్ని పొంది అనారోగ్యం అనగా మామూలుగా సాధారణంగా అనారోగ్యం చేసి చనిపోవడం లేదా శ్వాస ఆగి చనిపోవడం, ఇట్లాంటి హార్ట్ అటాక్తో ఇట్లాంటివి దుర్మరణాలు కావు. ఇలా కాకుండా రోగాల బారిన పడి మంచాన పడి చనిపోయిన, దుస్థితి కలిగినటువంటి దైన్యమైన మరణం కలిగిన, అనాథగా చనిపోయిన, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలే. ఎందుకంటే అనాథగా మరణించితే ప్రేత సంస్కారం జరగదు. ఇలా ఇంకా చెప్పాలి అనంటే ఇవి కారణాలతో పాటుగా మాకు పెద్దవాళ్ళు ఎలా బతికారో తెలియదు, మాకు అవన్నీ కూడా మాకు గుర్తుపెట్టుకోలేదు అనేటువంటి ఆలోచన చాలామంది ఉంటుంటారు. ఏ కుటుంబంలోనైతే పిల్లలు జూదము, మత్తు పదార్థాలు, సప్త వ్యసనాలు అని అంటారు. ఈ యొక్క సప్త వ్యసనాలు అనగా బెట్టింగ్లకు పడుతుంటుంటారు, బెట్టింగ్లకు పాల్పడుతుంటారు. క్రికెట్లో కానీ సినిమాల్లో కానీ రిలీజ్ అయితే త్రిపురాల సినిమాల్లో బాగా ఎన్ని కోట్లు వస్తాయి, ఇంకో సినిమాలు ఎన్ని కోట్లు వస్తాయని బెట్టింగ్లు ఇట్లా జరుగుతుంటాయి కదా. ఇటువంటి బెట్టింగ్ల పాలైనప్పుడు, అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, అలాగే కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉండడం, అలాగే లేనిపోని లీగల్ సమస్యలతో సతమతమవుతూ ఉండడం, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు కుటుంబ సభ్యుల మధ్య తరచూ కలుగుతూ ఉండడం, అలాగే తాము సంపాదించిన సొమ్ము అకారణంగా ఇతరులు దోచుకోవడం, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావం ఉన్నప్పుడు మానవులకి కలిగేటువంటి నష్టములు. అలాగే కలలో ఎవరితో గొడవపడుతున్నట్లున్నా, అడవులు పర్వతాలలో తిరుగుతూ ఉన్నట్టుగా దారి తెలియకుండా వెళుతూ ఉన్న, పాము కరిచినట్టుగా కలలోకి వచ్చిన, ఒక వితంతువు బిడ్డనెత్తుకొని రోదిస్తూ ఏడుస్తూ తాను వెళుతున్నట్టు కలలో వచ్చిన, అలాగే ఇల్లు కూలిపోయినట్టు కలలో వచ్చిన, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలే. గోహత్య, కొంతమంది తెలియక పిల్లిని చంపుతారు. సర్పహత్య, పామును చంపుతారు. ఇది కూడా పితృశాప ప్రభావమే. చాలామంది కాలసర్పదోషంలో జన్మిస్తారు. ఇటువంటి కాలసర్పదోషంలో జన్మించినా కూడా అది పితృశాప ప్రభావం వల్లనే కాలసర్పదోషం కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు. కాబట్టి ఇటువంటివి అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమయ్యేటువంటి వాటన్నిటికీ కూడా పితృశాప ప్రభావమే. కాబట్టి నేను ఇవన్నీ కూడా ఎక్కడో నేను స్వయంగా చెప్పినటువంటి విషయం కాదు, మీకు అన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయి. ఈ శాస్త్రంలో ఉన్నవే ఇప్పుడు మీరు గూగుల్లో వెతుక్కుంటే కూడా దొరుకుతాయి. నేనేం చెప్పానో అవన్నీ కూడా ఇవే ఉంటాయి. ఇవన్నీ సమస్యలతో బాధపడుతుండడం, పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం, పెళ్ళిళ్ళు అయితే దాంపత్యాలు ఉండకపోవడం. ఇప్పుడు ఒకప్పుడు దాంపత్యం అనేటువంటిది విభేదాలు లేవు. ఒక 30 సంవత్సరాల కిందట డైవర్సులు లేవు. కాకపోతే దూరంగా ఉండేవాళ్ళు, అంత మటుకే మానసికంగా దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు డైవర్సులు ఒకటవుతాయి, 2 డైవర్సులు అవుతున్నాయి, 3 డైవర్సులు అవుతున్నాయి. అంటే ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ జీవిత భాగస్వామితో ఆనందంగా జీవించేటువంటి క్షణాలు లేకపోవడం కూడా పితృశాప ప్రభావమే. ఎందుకనంటే ఎక్కడైనా కానీ సదరు వయసు వచ్చిన తర్వాత ఆనందంగా గడపగలిగేటువంటి వయస్సు ఉన్నప్పుడు చక్కగా దాంపత్యంలో ఉంటారు. ఆ యొక్క సౌఖ్యాన్ని పొందలేకపోవడం కూడా పితృశాప ప్రభావమే. అన్ని లక్షణాలు ఉన్నా కూడా వివాహాలు కాకుండా ఉంటారు, పితృశాప ప్రభావమే. సంతానం కలగకపోవడం, ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ రోజున సంతానం కలగట్లేదు, పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యాయి, 5 సంవత్సరాలు అయ్యాయి, ఇంకా మాకు ఏమీ సంతానం లేదా అనేటువంటి ఆలోచనతో ఇబ్బంది పడుతుంటారు. అవి కూడా పితృశాప ప్రభావమే. అందులో గుర్తుపెట్టుకోండి, పితృదేవతల అనుగ్రహం ఉంటే వెంబడే సంతానం కలుగుతుంది. డాక్టర్ల చుట్టూ తిరుగుతారు, లక్షలు పోస్తారు, 4-5 లక్షలు ఖర్చు పెట్టి ఫస్ట్ టర్మ్ అంటారు. అక్కడ డాక్టర్ల కొన్ని తెలుసు నాకు, అక్కడ జరిగేటువంటి విషయాల్లో ఆ యొక్క ఫెర్టిలిటీ సెంటర్లలో మందులు సప్లై చేసేటువంటి వ్యక్తులు నాకు ప్రత్యక్షంగా తెలుసు. నాకు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో ఏది కూడా సక్సెస్ కానివ్వరు, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో అప్పుడు ఇస్తారు. అంటే ఇక్కడ ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మాయా ప్రభావం. కానీ మనిషి ఏంటంటే కనిపించేటువంటి లక్షణాల్ని చూసి దాన్ని గెస్ చేసుకోగలుగుతాడు, కానీ కనిపించినటువంటి పితృదోష ప్రభావాన్ని ఆలోచనలకే తీసుకోడు.
ఇది ఈ యొక్క దోష ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి. దానికైతే ఒక్కొక్క అటెంప్ట్కి మీరు గమనించలేరు లేదో సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు 15-20 లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు. కానీ ఈ యొక్క పితృశాప ప్రభావం ఉంటే మన అదృష్టం కొద్దీ మొదటి అటెంప్ట్లోనే చక్కగా సంతానం కలిగేటువంటి అవకాశాలు టెక్నికల్గా ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా పితృశాప ప్రభావం కాబట్టి ఆ యొక్క దోష నివారణార్థమై జూన్ 24-25 తేదీలో జరుగుతాయి. ఇందులో స్వయంగా కొంతమంది పాల్గొనలేకపోతారు, దూర ప్రాంతంలో ఉంటారు, అనారోగ్య సమస్యలతో ఉండి రాలేకపోతారు, కూర్చోలేకపోతారు. అటువంటి వారి కోసమై బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టి చేయించాలి. తండ్రి ఉన్నవాళ్ళు, కొడుకులుగా ఉన్నవాళ్ళు ఈ యొక్క తండ్రి ఉంటే కొడుకులు చేయడానికి అర్హత కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశం ఉంటే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు మరో కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సెప్టెంబర్ 29 సెప్టెంబర్ 2004 ఓకే. టైం చెప్పండి. ఏ ఊర్లో పుట్టింది? గురుగారితో మాట్లాడండి. మాట్లాడు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన. అది పుట్టినటువంటి ప్లేస్కి దగ్గరలో సిటీ ఏంది ఆయన? ఒంగోలా లేకపోతే ఏంటి? చంద్రశేఖరపురం మండలం సార్, అది పామూరు దగ్గర. ఓకే, చెప్పండి. ఏం తెలుసుకుందాం కాల్ చేశారు? అదే అమ్మాయి చదువు గురించి, అమ్మాయి ఇంటర్మీడియట్ అయింది. చదువు, హెల్త్ గురించి. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? లేదు సార్, ఇంతవరకు ఎవరికి చూపించలేదు, ఎక్కడ చెప్పలేదు సార్. ఈ అమ్మాయిది రేవతి నక్షత్రం 4వ పాదం, కాలసర్పదోషంలో జన్మించినటువంటి జాతకం అండి. కాబట్టి కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం కాబట్టి మొదలుగా కాలసర్పదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి చేయించుకోవాలి మీరు జాతకరీత్యా. ముఖ్యంగా వృషభ లగ్నం, రేవతి నక్షత్రం, మీనరాశి, అష్టమాధిపతి అయినటువంటి గురువు జాతకరీత్యా ఆరోగ్యకారకుడైనటువంటి రవి నక్షత్రంలో ఉండడం, అది స్వక్షేత్రంలో ఉండడం. ముఖ్యంగా అంటే ఎసిడిటీ కానీ లేకపోతే ఇండైజేషన్ ప్రాబ్లంతో ఎక్కువగా బాధపడుతుందా నాయన? ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి జాతకరీత్యా ఏంటనంటే ఇప్పుడు ఈ రకంగా, ఎందుకంటే రోగస్థానాధిపతి మరియు ఆయుస్థానాధిపతి యొక్క స్థితి జాతకంలో సరిగ్గా లేకపోవడం, ప్రస్తుతం 2015 నుంచి జన్మ లగ్నాధిపతి మరియు షష్టమాధిపతి పాపి అయినటువంటి శుక్రమహాదశ రావడం, ఇట్టి శుక్రమహాదశలో 9 జూన్ వరకు కుజుడు సప్తమాధిపతి అంటే మారక స్థానాధిపతి. కాబట్టి ఈ యొక్క జూన్ 9 అంటే ఎంత, ఇంకా ఒక 6 రోజుల్లో అయిపోతుంది. శుక్రమహాదశ తర్వాత రాహు యొక్క అంతర్దశ రావడం, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో 2022 జూన్ నుంచి 2025 జూన్ 9 వరకు శుక్రుడిలో రాహు రావడం. ఈ కారణం చేత అటువంటి దశానాథుడికి రాహువు మూల త్రికోణ స్థానంలో ఉండడం, విదేశీయానానికి గమనానికి అనుకూలమైనటువంటి వాతావరణం. అంటే ఈ చదువుతో తర్వాత ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళాలనే ఆలోచనలో ఉందండి అమ్మాయి? వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కాలసర్పదోష నివారణ పూజ జరిపించుకోండి. దీనికోసమై ఎక్కడెక్కడో నాగప్రతిష్టలు ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా ఖర్చు అవుతుంటాయి. ఇవన్నీ కూడా లోకల్గా చేసుకుంటూ ఉంటే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో అయితే మీకు అనుకూలంగా ఉండేటువంటి, అనగా సామాన్య మానవుడు కూడా చేసుకునేటువంటిది, మరియు అది సర్పక్షేత్రం. ఈ యొక్క భూమండలంలో కొన్ని క్షేత్రాలకి కొంత ప్రసిద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్య క్షేత్రము, సర్పక్షేత్రాలు తిరుత్తని, పళని, అలాగే కుక్కి, ఘాటి ఇటువంటివన్నీ కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు. కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరుగుతాయి. సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ అనుగ్రహించినటువంటి స్థలం కాబట్టి ఎంతోమంది అక్కడ చేయించుకుంటూ ఉంటుంటారు. ఈ విధంగా చేసుకోండి. లేదు అంత దూరం పోలేనటువంటిది అయితే సప్తగ్రహాలు రాహుకేతులతో సహా 9 గ్రహాలకి కూడా జపతర్పణ హోమాదులు జరిపించుకొని కాళహస్తికి వెళ్ళి అక్కడ సర్పదోష నివారణ చేసుకోండి. చాలామంది డైరెక్ట్గా కాళహస్తికి వెళతారు, కానీ నవగ్రహాలకి
సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులు జరిపించుకొని కాళహస్తికి వెళితేనే సంపూర్ణమైనటువంటి శాంతి కలుగుతుంది అని చెప్పవచ్చు. గురుగారు చెప్పిన పరిష్కారాలు పాటించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకు జూన్ 24, 25 తేదీల్లో గురువుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలను శ్రద్ధగా నిర్వహించడం జరుగుతోంది. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణులను కర్తగా పెట్టి కార్యక్రమాన్ని జరిపించబడుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో మీరు మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం ఆ నెంబర్స్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే జూన్ 18, 19 తేదీల్లో గురువుగారు విజయవాడకు రానున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకొని మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద గురువుగారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తున్నాయి. వాటిని ఈ కార్యక్రమం అనంతరం మీరు సంప్రదించవచ్చు. హైదరాబాద్లో గురువుగారిని వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకున్నా, దూర ప్రాంతాల వారు గురువుగారితో ఫోన్లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యల్ని దూరం చేసుకోవాలి అనుకున్నా నా పక్కనే స్క్రీన్ మీద ఏదైతే గురువుగారి నెంబర్ కనిపిస్తుందో ఈ కార్యక్రమం అనంతరం మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. గురువుగారు మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అవునండి, చెప్పండి. 12/8/2008. ఓకే, ఏ టైం అమ్మా? టైము సాయంత్రం 5:15. ఓకే, ఊర్లో జన్మించింది? బళ్ళారి, కర్ణాటక. ఓకే, గురువుగారితో మాట్లాడండి. ఓకే, మాట్లాడండి అమ్మా. సార్ గురువు పాప చాలా డల్గా ఉంటుంది, చెప్పిన మాట టీవీ చూస్తూ మాట్లాడొద్దమ్మా, కాల్ డ్రాప్ అవుతుంది. గురువుగారు అడిగిన ప్రశ్నలకి ఫోన్లో మీరు జవాబు చెప్పండి. టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చేయండి. మాట్లాడండి అమ్మా. హలో. గురుగారు కాల్ డ్రాప్ అయినట్టుంది, మరో కాల్ చేసేద్దాము. జాతకరీత్యా ఈ అమ్మాయికి మీరు అడిగినటువంటి ప్రశ్నకు చూసుకుంటేనమ్మా, ప్రధానంగా ఆరోగ్య స్థానములో జాతకరీత్యా రోగస్థానాధిపతి స్థితి పొంది ఉండడం, అలాగే యోగకారకుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం, మరియు లగ్నాధిపతి కూడా అష్టమంలో ఉండడం, లగ్నాధిపతి అయినటువంటి శని భగవానుడు బుధుడితో బద్ధకానికి కలిగించేటువంటి బుధుడితో కలిసి ఉండడం, ఈ కారణరీత్యా జాతకంలో ఉన్నటువంటి దోషాలమ్మ. ముఖ్యంగా ఈ అమ్మాయి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు నవాంశ లగ్నంలో అనగా D9 చార్ట్లో పితృదోష ప్రభావం కనబడుతుంది. అంటే తల్లిగా మీ వైపు 3 తరాలు, మీ వారి వైపు 6 తరాలలో దుర్మరణాలు ఉండి తీరాలి. కాబట్టి అటువంటి దుర్మరణాలు ఉన్నప్పుడు ఈ యొక్క పితృదోష నివారణ జరిపించుకోండి. 24, 25 తేదీల్లో జరిగేటువంటి కార్యక్రమాలు, పితృదోష నివారణ కార్యక్రమాలు, వాటి వివరాల కోసం కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ నెల 18, 19 తేదీలో విజయవాడలో అందుబాటులో ఉండడం జరుగుతుంది. పరిసర ప్రాంతాల వారు ఎవరైనా కానీ ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ పితృదోష నివారణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏవైనా కానీ వివరాలు అక్కడ తెలుసుకొని అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. గురుగారి వాటి కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు చక్కని పరిష్కార మార్గం తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు, మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది ఇవాల్టి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.